మహాపరిశుద్ధుడైన దేవ, మహిమ కలిగిన ప్రభు, మహోన్నతుడ, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాం. మరొక పునరుద్ధానం మీ నామాన్ని స్తుతించుట కొరకు మాకు ఇచ్చిన ఈ అవకాశం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దినాలు నేటి ప్రపంచవ్యాప్తంగా మేము చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఆక్రందనలు, భయాలు, భీతులు, మరణాలు, వ్యాధులు, తెగుళ్ళు, మరి నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఎన్నో మరి ప్రజలలో కనబడుతూ ఉన్నప్పుడు దేవా, ఈ దినమునైనా ప్రభా, అయినప్పటికీ మేము క్షేమంగా ఉండగలిగామంటే అది మీ కృప మాత్రమే ఎరిగి మీ గణనామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమునైనా ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు, పూజనీయుడిగా పూజించబడ్డారు. అయ్యా, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ దినమున ప్రభా, మరి నీ నామమును స్తుతించుట కొరకు మాకు ఇచ్చిన ఈ తరుణం ఎంతో ధన్యతగా ఎంచి స్తుతిస్తున్నాం. అయ్యా, ఇంతవరకు నాయన మీరు మహిమ పొందిన రీతిగానే వాక్యమై ఉన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని మీరు ఎరిగిన దేవుడు, ఈ స్వరం వింటున్న ప్రతి వారిని కూడా నువ్వు ఎరిగిన దేవుడువు. బోధిస్తున్నటువంటి నీ దాసును కూడా మీరు ఎరిగిన దేవుడు. ఎవరు కూడా మనుషుల యొక్క మాట చేత తృప్తి పొందలేరు. దయతో మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ దాసును మరుగుపరచండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ దినము నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ రాజ్యము కొరకు స్థిరపరచండి. ఇక్కడ ఉండగా మీ కొరకు నాయన మేము వినియోగించబడినట్లుగా ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షించబడిన వారు రక్షణకు తగినట్లుగా నమ్మకత్వాన్ని దయచేయండి. మేము ఎల్లప్పుడూ మీతో ఉండే ఆ కృపాభాగ్యం అందరికీ దయచేసి ఈ దినము మీ వాక్యం చేత ప్రత్యేకంగా మమ్మల్ని దీవించి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 9వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో వద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలం పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. తర్వాత మరొక వచనము ఈ మాటని ఇలా ఉంచి పేతురు మొదటి పత్రిక ఇందాక చదువుకున్న వచనాన్ని అలాగ ఉంచండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 217, 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కనుక 6వ వచనం కూడా చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక.
గట్టిగా చెప్దామా? ఆమేన్. 2 వచనాల్లో ఒక మాట రిపీట్ అయింది. అనగా 2 వచనాల్లో కూడా దేవుని గురించినటువంటి ఒక మాట వివరించబడింది. అది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇందాక చదువుకున్నటువంటి ఆ లేఖన భాగం దగ్గరకు వస్తే ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఫరో యొద్దకు వెళ్ళి తన ప్రజల్ని విడిపించమని, వినాలి, తన ప్రజలను విడిపించమని, మరి తన ప్రజల తరపున మాట్లాడడానికి మోషేని అక్కడ పంపించినప్పుడు, అక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఫరోతో చెబుతున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా ప్రజల్ని నువ్వు పంపిస్తే నీకు క్షేమం ఉంటుంది. పంపించని పక్షంలో, వినాలి, పంపించని పక్షంలో ఏం జరుగుతుంది అంటే, నా చేయి, అక్కడ అదే కదా మనం చూస్తున్నాము, ఆయన బాహుబలం ఏం చేస్తుందంటే శత్రువుల యొక్క ప్రతి వారికి ఉన్నటువంటి పశువులే కానీ వారికి ఉన్నటువంటి సమస్తం మీద కూడా భారంగా ఉండి వారిని శిక్షిస్తుంది అని చెప్పాడు. అది మనం చూస్తున్నాం. అక్కడ ఆయన యొక్క సమకూర్పు ఎంత గొప్పది అంటే, వెనకనున్నవారు కూడా ఆ సమకూర్పు ఎంత గొప్పది అంటే, ఆ శిక్ష, ఆ ఉగ్రత లేదా తెగులు ఆ యొక్క ఐగుప్తుల మీద కురిపించబడుతున్నప్పుడు తన ప్రజలు కూడా అక్కడే ఉన్నారు గనక తన ప్రజలకు మాత్రం ఎటువంటి హాని, వారికి ఉన్నటువంటి పశువుల మీద కూడా ఎటువంటి హాని కలగకుండా దేవుడే వేరుపరుస్తాడు అని రాయబడి ఉంది. నేను వివరణలోకి వెళ్ళడానికి ముందు చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క చేయి లేదా దేవుని యొక్క బాహువు, చేయి, ఇంకా అనేకమైనటువంటి పర్యాయ పదాలు మనకు బైబిల్లో కనబడతాయి. ఎన్నిసార్లు కనబడుతుందో అది నేను చెప్పడానికి అంత వివరణ అవసరం లేదు. కానీ ఈ దినం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క హస్తం. మీ పక్కన ఉన్న చెప్పండి, దేవుని యొక్క హస్తం మనకు తోడై ఉంటే ఎలా ఉంటుంది, దేవుని యొక్క హస్తం మనకు వేరుగా ఉంటే ఏమవుతుంది అనే ఆ దృక్పథాన్ని మన మనసులో ఉంచుకొని ఈరోజు వాక్యాన్ని మనం విందాం. ఎందుకు అంటే, సహజంగా మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు ఎవరి ఒకరి సహాయం కొరకు ఖచ్చితంగా వెళ్తాం మనం. అది మనుషులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతర బంధువులు అవ్వచ్చు. వీరి దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుద్దేమో అనుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దొరకకుండా, అసలు ఇవ్వడానికి ఇష్టపడకుండా, లేదా వారే కఠినంగా మాట్లాడి పంపించినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క హస్తం ఎంత గొప్పది అంటే, ఆయన సహాయం చేసే విషయంలో తన ప్రజలకి ఆయన ఎప్పుడు కూడా సహాయకుడుగా ఉంటాడు. అదే తన ప్రజలకు వేరుగా ఉన్నవారికి, అనగా వ్యతిరేకంగా ఉన్నవారికి ఆయనే కష్టంగా కూడా మారుతాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేల్ ప్రజలకి క్షేమాన్ని ఇస్తున్నాడు, ఐగుప్తులకి ఏంటంటే శ్రమగా మారారు. అలాగే మనం చదువుకున్న పేతురు మొదటి పత్రికలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనం చదువుకున్నాము. అదేంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఖచ్చితంగా మనని హెచ్చిస్తాడు. కానీ ఆ హెచ్చించే ఆ సమయం కొరకు మనమంట ఏం చేయాలి అంటే కనిపెట్టుకొని ఉండాలంట. ఎలా కనిపెట్టుకొని ఉండాలి కూడా రాయబడి ఉంది, దేన మనస్కులై. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది కనిపెట్టుకుంటూ ఉంటారు. మనం ఇందాక చదువుకున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో తన ప్రజల పక్షంగా ఏమో ఆయన అద్భుతాలు, క్షేమాన్ని ఇస్తూ, శత్రువుల పక్షంగా ఏమో ఉరుములు లేకపోతే ఆ నష్టాన్ని కలగజేస్తూ నడిపించిన విధానం అంతా వారికి తెలుసు.
తెలిసినప్పటికీ కూడా కనిపెట్టుకునే విశ్వాసం ఉంచే విషయంలో వారు ఎలా ఉండేవారు అంటే వారు బలహీనపడిపోయేవారు, సనిగేవారు, గొనిగేవారు. అందుకే వారి జీవితంలో జరగాల్సినటువంటి లాభం, వారు పొందుకోవాల్సినటువంటి మేలు తగిన సమయమందు వారు పొందుకోలేకపోయినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు నేను దేవుని వాక్యం ద్వారా దేవుని హస్తం మనకు తోడై ఉంటే ఎటువంటి లాభాలు ఉన్నాయో దేవుని వాక్యం ద్వారా మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా చూడండి, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుని హస్తం మనకు తోడై ఉంటే ఎలాంటి లాభం ఉంది, అసలు దేవుని హస్తంలో ఉన్నటువంటి భాగ్యం ఏంటి అని ఆలోచన చేస్తే రండి ఒక మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఒకరు చదవండి. 4:20 చదవమ్మా. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీలతో ఇట్లా నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తల్లిదండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ యొదట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతికి వారిని తెలియపరచవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే అమ్మ వినండి, నా వైపు చూడండి. ఇక్కడ మనం గమనిస్తే యోర్దాను ఉంది. ఎవరి ముందు అంటే ఇశ్రాయేల్ ప్రజల ముందు యోర్దాను ఉంది. యోర్దాను దగ్గర దేవుడు వారితో ఒక మాట చెప్తున్నాడు, యోర్దాన్ని దాటిస్తూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే దేవుని హస్తము చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అసాధ్యమైనటువంటి కార్యాలు చేస్తాయి. నీ పక్కన వాళ్ళు చెప్పండి మాట, ఏ కార్యాలు చేస్తాయి? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇది సాధ్యమేనా, ఏమండి, ఎన్నోసార్లు ఇది సాధ్యమేనా, ఇది అసాధ్యము అని అనుకొని ఆగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. చాలాసార్లు ఇది సాధ్యము కాదు, ఇంకా మారండి, ఇంకా జరగదండి, ఇది రాదండి, ఇది చేయదండి, ఇంకా కట్టలేమండి, ఇంకా చేయలేమండి, ఇలాగ మనకు మనమే సమాధానాలు చెప్పుకుంటూ ఇక మనం ఆగిపోదామండి, మన వల్ల కాదండి, అంతా వ్యతిరేకంగా ఉందండి అని అనుకున్న సందర్భాలు ఎన్నో మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా స్పష్టంగా దేవుడు వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్ అంటే, యోర్దాను నదిని దాటిస్తున్నప్పుడు అది 6 నేలగా దాటించాడంట. అయితే అద్భుతం ఏంటి, అసాధ్యమైన కార్యం ఏంటి అని ఇందులో వాక్యంలో మనం నేర్చుకుంటే, ఆ యోర్దాను ఏ నదైనా, యోర్దానే కాదు ఏదైనా దిగువకు పారుతుందా ఎగువకు పారుతుందా అంటే మనం గమనిస్తే ఇక్కడ తన ప్రజల కొరకు వారు అడుగు పెట్టంగానే ఆ నదంట ఎలా పారిందంట, ఎగువకు పారిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దిగువకు రావాల్సినటువంటి నీళ్లు ఎగువకు వెళ్ళాయి, అనగా పైకి వెళ్ళాయి. వారు 6 నెలలను వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఉన్నప్పుడు ఆ రాళ్లను ఏరుకోమని చెప్పి తన ప్రజలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నేను చిన్నప్పుడు ప్రభు నెరగని దినాల్లో కోటకొండ, వాడపల్లి ఆ ప్రాంతాల్లో, ఎందుకంటే మాది మిర్యాలగూడ దగ్గరగా ఉండేది, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ నది ఉందో గుర్తులేదు కానీ కృష్ణానది ఏదో ఉంది, మొత్తానికి వాటర్లో కింద నునుపుగా రాళ్ళు కనబడతా ఉండేది. మనకు పడవలో వెళ్తున్నప్పుడు పడవలోంచి నీట్గా కనబడతా ఉండేది రాళ్ళు. ఎన్ని రాళ్ళు ఏరుకొని తీసుకొచ్చానో నేను చిన్నప్పుడు. అదొక మెమరబుల్గా
ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇది కూడా ఒక మెమరీ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఇది మెమరబుల్గా ఉంచుకోవడానికి, అంటే గుర్తుగా ఉంచుకోవడానికి, వినాలి, జ్ఞాపకంగా ఉంచుకోవడానికి ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ రాళ్ళను వేరుకొని తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా మీ పిల్లలు అడుగుతారు, ఏంటి నాన్న, ఏంటి మమ్మీ, ఏంటి తాతగారు, ఏంటి అసలు ఈ రాళ్ళు ఏంటి అంటే, అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. దేవుడు తన ప్రజల్ని అసాధ్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవుడు తన హస్తమును వారికి తోడుగా ఉంచుతాడు. ఎలాగా అంటే, ఇదిగో అసాధ్యమైనటువంటి కార్యం యోర్దాను దాటడం, అసాధ్యమైనటువంటి కార్యం సముద్రము 2 పాయలుగా విడిపోవడం, 6 నెలల్లో నడిపించబడ్డం. ఏ నీళ్ళలో, ఏ 6 నెలల్లో అయితే తన ప్రజల్ని నడిపించాడో అదే నీళ్ళల్లో మరి తన యొక్క శత్రువులను ఏం చేశాడంటే ముంచి శత్రుశేషం లేకుండా చేశాడు. మన్ని యోర్దాను దాటించి వాగ్దానం దేశం వరకు కూడా నడిపించిన ఏకైక దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక అని నీ పిల్లలకు వివరించు అని చెప్తున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఈ మాట దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీ జీవితంలో అసాధ్యంగా అనుకొని ఏదైతే నీ సమస్యను నువ్వు విగ్రహంగా చేసుకొని కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ప్రతి అసాధ్యాన్ని కూడా ఆయన ఏం చేయగలడో తెలుసా? సాధ్యపరచగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే ఆయన హస్తము యొక్క నీడలోకి నీవు వచ్చినప్పుడు, ఆయన హస్తము నీకు తోడై ఉన్నప్పుడు, ఆయన హస్తం ఎలాంటిదో, ఎలాంటి బలిష్టమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నామో, ఆయన యొక్క గొప్పతనం ఎంత ఉన్నతమైందో, ఆయన మీద నువ్వు ఎంతగా ఆధారపడగలిగినప్పుడు దేవుడు తన యొక్క అసాధ్యమైనటువంటి కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే యోబు ఒక మాట అంటాడు, చక్కని మాట చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథం 12:7, విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము, చెప్పండి ఎవరు కలగజేశారు? ఎవరు కలగజేశారు? యెహోవా హస్తము. దేవుని స్తోత్రం చెప్దామా? మనం నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? విచిత్రం ఏంటంటే, ఈ భూమి మీద అందరికంటే తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, వివేచన కలిగిన వారు ఎవరు అంటే మానవుడు. సృష్టమును మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర అంటే వాటి దగ్గర నేర్చుకోండి. నేను ఒక చిన్న క్లిప్ చూశాను నిన్న. దాంట్లో అదే ప్రాంతమో తెలియదు కానీ, ఓ పెద్ద గొర్రెల మంద ఉన్నటువంటి పెద్ద షెడ్ ఒకటి బయట ఉంది. ఓపెన్గా ఉన్నటువంటి స్పేస్ ఉంది. ఎవరిదో కానీ మొత్తం బౌండరీగా గొర్రెలు వెళ్ళకుండా మొత్తం కంచి వేశారు. ఈ గొర్రెలన్నీ ఏంటంటే కరెక్ట్గా షెడ్ కింద ఉన్నవి అంతా ఒక సైడ్కి వచ్చేసాయి, ఓపెన్ గ్రౌండ్లోకి వచ్చేసాయి. ఓపెన్ గ్రౌండ్లోకి రాగానే ఏం జరిగింది అంటే, ఆ షెడ్ మీద ఒక ఉరుములాగా వచ్చి మొత్తం షెడ్ అంతా కూడా తునాతునకలైపోయింది. అంటే దాన్ని ఎందుకు కింద ఏదో పెట్టారు, ఏమన్నా పెట్టారంటే, చూడండి, ఆ సృష్టంలో ఉన్నటువంటి వాటికి జరగబోతున్నటువంటి తీవ్రత తెలుస్తుంది అని పెట్టారు. అంటే మీకు అర్థమైందో లేదో, అక్కడ గమనిస్తే వాటికి ఎలా తెలుసు, దాని మీద పడబోతుంది ఎలా తెలుసు? అప్పటిదాకా షెడ్లో ఉన్నది ఈ పక్కకు వచ్చేసేవి. అంటే ఈ రోజుల్లో ఆలోచన చేస్తే వాటికి ఉన్నటువంటి జ్ఞానము, వాటికి ఉన్నటువంటి వివేచన మానవుడు కనబట్టలేదు. ఖచ్చితంగా ఉగ్రత రాబోతుందని తెలుసు, ఖచ్చితంగా ఉపద్రవాలు రాబోతున్నాయని తెలుసు, ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో నెమ్మది ఉండదని తెలుసు, సమాధానం ఉండదని తెలుసు.
అయినప్పటికీ కూడా చాలామంది చాలా నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు, ఒక అజ్ఞానపు దశలో ఉంటారు. దేవుడు మన ముందు ఎన్నో సూచనలు, ఎన్నో ప్రమాదాలు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. గడిచిన రాత్రి కాక మొన్న రాత్రి మా ఇంట్లో పాము వచ్చింది. అది కూడా సేవకురాలు వాష్రూమ్ గదిలో ఉంది, వాష్రూమ్లో ఉంది ఒక పాము. అది అర్ధరాత్రి మిడ్-నైట్ 12 దాటిన తర్వాత అమ్మగారు వాష్రూమ్ కని వెళ్ళారు. మళ్ళీ వస్తుంటే 2 సార్లు కూడా దాటుకుంటూ వెళ్ళారు, దాటుకుంటూ వచ్చారు. వారికి తెలియదు. ఏంటో ఉన్నట్టుగా అనిపించి నాకు ఫోన్ చేశారు. అప్పుడప్పుడు ఈ మధ్య నాకు నైటు ఊపిరాట్లేదు ఆ మాట చెప్తున్నారని ఫస్ట్ కాల్కే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను, ఏం జరిగిందో అనుకొని. వెళ్తే తీరా చూస్తే ఏంటో చూడు అన్నప్పుడు పాము అన్నారు. ఇక మొత్తానికి దాన్ని ఎలాగోలో మళ్ళీ తేజ వాళ్ళని పిలిచి మొత్తానికి మేము దాన్ని చంపడం జరిగింది. అయితే విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ విషయం మర్చిపోయాను. ఏ విషయం మర్చిపోయానంటే, నేను పాము గురించి నాకు ఒక 1 నెల రోజులు కూడా అవదేమో నాకు ఒక దర్శనం వచ్చింది. బాత్రూమ్ దగ్గరే పాము ఉన్నట్టుగా ఓ దర్శనం వచ్చింది. ఆ విషయం కూడా నేను మర్చిపోయాను. ఆ విషయం అనుకోకుండా పాల్కి మరి ఏ సందర్భంలో చెప్పాను. మళ్ళీ నాకు పాలు నిన్న గుర్తు చేస్తున్నాడు, అన్నా మీరు ముందే చెప్పారన్నా ఒకసారి ఇలాగా కనపడిందని. అంటే నిజంగా ఆలోచన చేస్తే ఏదో నాకు దర్శన వారం ఉందని చెప్పడానికి మాట చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నో ప్రమాదాలు మనను పొంచి ఉన్నప్పటికీ దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? క్షేమాన్ని ఇస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. రాబోతున్నటువంటి వాటి నుండి తప్పించుకోవడానికి ప్రార్థన చేసే అవకాశం, ప్రభు పాదాలు పట్టుకునే అవకాశాన్ని అనేక సమయాల్లో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ చాలామంది లేదా కొద్దిమంది నిర్లక్ష్య స్వభావంతో నేటికి కూడా ఏం చేస్తున్నారు తెలుసా? కాలదనుకునేవారు ఉన్నారు. ప్రభు ముందే చెప్తున్నాడు, ఇదిగో తన హస్తం తోడై ఉంటే దీవెన ఉంది, తన హస్తం విరుద్ధంగా ఉంటే కష్టం ఉంది. ఈరోజు చాయిస్ నీ ముందుంది. సరే, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే యోబు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనం చూస్తున్నటువంటి సిస్టమ్, మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి అంటిని, మనం అనుభవిస్తున్నటువంటి వాటన్నిటినీ కలగజేసిన వాడు ఎవరో తెలుసా? దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని హస్తం నిన్ను ఏం చేస్తుంది అంటే పోషిస్తుంది. దేవుని హస్తం నీకేమిస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని హస్తం నీకు తోడై ఉంటే నీకేమిస్తుందంటే విజయం ఇస్తుంది. అందుకే దేవుని వాక్యం దగ్గరకు చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మనం చూసేటటువంటి రాజులు, మనం చూసేటటువంటి ఈ అధికారులు, మనం చూస్తున్నటువంటి నాయకులు, ఎందుకంటే ఇక్కడే కర్మేల్లోనే చాలామందికి చాలా నాయకుల అభిమానాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీలతో పని లేదు, మనకి పార్టీలతో సంబంధం లేదు. కానీ ఇక్కడ వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాలటువంటి నాయకత్వాలని ప్రేమించేవారు ఉంటారు. కొన్నిసార్లు పలానా నాయకుడు గెలిచాడు అంటే ఆ నాయకుడు ఎందుకు గెలిచాడా అనుకునేవారు ఉంటారు, ఎందుకు ఓడిపోయాడా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అభిమానం ఇచ్చేదాన్ని బట్టి, అరే ఈ నాయకుడు ఉంటే బాగుండు కదా, ఈ రాజు ఉంటే బాగుండు కదా, ఈ అధికారం ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాం. ఆఖరికి ఉద్యోగాల్లో కూడా చాలామంది మంచి మంచి ఆఫీసర్లు అనేవారు ఏమైపోతారంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. మరి తర్వాత కష్టమైన వాళ్ళు వస్తారు. కష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా సనుకు కూడా మొదలు పెడతా ఉంటాం, అరే కష్టమైన వాళ్ళు వచ్చారని, ఇలాంటి వాళ్ళు వచ్చారని, దుర్మార్గులని, రకాలుగా తిట్టిన వాళ్ళు ఉంటారు, మనసులో అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక మాట చెప్పాలి, అదేమిటంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అసలు వారు నియమించబడేది ఎవరి చేతుల ద్వారా తెలుసా? దేవుని ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే కొన్నిసార్లు దేవుడు మనకు నేర్పించడానికి కూడా కొన్ని కఠినమైన వ్యక్తులను పంపుతాడు. కొన్నిసార్లు మనకు ఓర్పును, సహనాన్ని తీసుకురావడానికి కూడా, కొన్నిసార్లు నీకు కష్టం యొక్క విలువను తీసుకురావడానికి కూడా.
అంతా సాఫీగా సాగిపోయే పరిస్థితులు ఉండవు. నేను ఆర్మీలో చేసినప్పుడు కూడా ఆ ఆర్మీలో ఒక్కొక్కసారి చాలా మంచి వ్యక్తులు వస్తారు, ఒక్కొక్కసారి చాలా కష్టతరమైనటువంటి వ్యక్తులు వస్తారు. ఎంత కష్టతరమైనటువంటి వ్యక్తులు వస్తారంటే కనీసం కంటి మీద కునుకు కూడా వేయనీయకుండా రాత్రి పగలు డ్యూటీలు చేపించే వాళ్ళు కూడా వచ్చారు. కానీ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా దేవుడు మాత్రం తన యొక్క ఉన్నతమైనటువంటి కృపలో ఏమిచ్చాడంటే క్షేమాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక నిర్ణయాలు మనం అనుకుంటాం, ఈ నిర్ణయం ఇలా జరిగింది, ఇలా ఉండపోతే బాగుండేది, ఇలా జరిగితే బాగుండేది, నాకు తగినట్టుగా ఉంటే బాగుండేది, నాకు అనుకూలంగా ఉంటే బాగుండేదని. కానీ ఒక మాట చెప్పనా, నీకంటే కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన దేవుడు మన దేవుడు, నీకంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగిన దేవుడు మన దేవుడు. ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు తన చిత్త ప్రకారం. 115వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమని అంటే చూడనక్కలే, ఆయన ఆయనకి ఇచ్చ అంటే ఆయన కోరుకున్నట్లుగా మన జీవితంలో సమస్తాన్ని కూడా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మాట అడుగుతాను, ఆయనకి ఇష్టమైంది ఏదైతే అది జరిగిస్తాడు అంటున్నాడు కదా. నేను ఒక మాట అడగనా, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నేను నీ భూమి మీద తీసుకొచ్చాడా? నా ప్రశ్న అర్థమైందా? ఒకవేళ మనం అనుకుంటాం కదా, ఇదైతే నాకు మేలైద్దని, ఇదైతే నాకు ఇష్టమని, ఇలా ఉంటే బాగుండేదని అని చాలాసార్లు అనుకుంటాం కదా. అరే ఇలా ఎందుకు జరగలేదని, ఈ కాలేజీ ఎందుకు రాలేదు, ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు, ఇక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేదు అని చాలాసార్లు అనుకుంటాం కదా. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా, నాకంటే కూడా నీకు ఎక్కువ తెలుసా, నేను నీ ఇష్టాన్ని బట్టి నేను ఈ భూమి మీదకి తీసుకురాలేదే, నీ ఆలోచన బట్టి నేను తీసుకురాలేదే. మరి ఇప్పుడు నీ ఆలోచన ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఇందాకే చదువుకున్నాం పేతురు పత్రికలో ఏమని అంటే, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తగిన సమయంలో హెచ్చేస్తాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అబ్రహాము ఇదే సాక్ష్యం పలుకుతాడు. ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటాడు, చూడండి, ఇది అబ్రహాం యొక్క సాక్ష్యం. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో, అందరు చెప్పండి ఏ కాలం? ఏ కాలం? నిర్ణయ కాలంలో శారా గర్భవతి. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట కూడా ఉంటుంది. అది ఎంతో చూడండి, ఏంటి ఆ మాట అంటే 4వ వచనం చదివితే, మరియు దేవుడు అబ్రాహామును ఆజ్ఞాపించిన ప్రకారం అతను 8 దినాల తర్వాత 6వ వచనంలో, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? ఏమో నవ్వడం ఇదో మొదటిసారా? ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆమె అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ విషయంలో నేను వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాను, నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాను అని చెబితే ఆమె పక్క నుండి ఏం చేసిందో తెలుసా? ముసిముసులు నవ్వులు నవ్వుకుంది. అప్పుడు నవ్వుకి ఇప్పుడు నవ్వుకి ఏంటి తేడా? అప్పుడు నవ్వేమో ఇప్పుడు మాకు ఈ వయసులో గర్భం ఏంటి అని అనుకోవడం, అవిశ్వాసంతో కూడినటువంటి నవ్వు అది. కానీ ఇక్కడ నవ్వుకి ఏంటి తేడా అంటే, దేవుడు నెరవేర్పు చూసినప్పుడు, దేవుడి కార్యాన్ని చూసినప్పుడు ఆమె నవ్వడం మాత్రమే కాదు, ఆ మాట వింటున్న వారంతా కూడా నవ్వుతారంట, సంతోషిస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవెన ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. దేవుడు ఏదో నిన్ను దీవించేసి నీతోనే సరిపెట్టేవాడు కాదు. ఎందుకంటే చాలాసార్లు నేను గమనించినప్పుడు చాలామంది మనం ప్రార్థన చేసినప్పుడు, అంటే మన ప్రార్థనలో గొప్పతనం ఉందా అంటే దేవుడు కార్యాల్లో గొప్పతనం ఉంది. ప్రార్థన చేసినప్పుడు కొంతమంది గర్భఫలాలు కలిగినప్పుడు అక్కడికి ఆగిపోయిన వారు ఉన్నారు. వారి జీవితంలో సాక్ష్యాలు లేవు. ఆ ఒకసారి సాక్ష్యం చెప్పిన తర్వాత సాక్ష్యార్థమై బ్రతికిన వారు చాలామంది అరుదుగా కనబడే వాళ్ళు ఉన్నారు.
కార్యాలు చూసినప్పుడు ఆగిపోయి అక్కడితోనే సరిపెట్టుకున్న వారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే చాలామంది స్టేటస్లు పెడతా ఉంటారు, చూస్తూ ఉంటా. ఏంటి ఆ స్టేటస్లు అంటే వేరే వేరే ఎవరియో పెడతా ఉంటారు, అది వేరే విషయం. పెడుతున్నటువంటి ఆ వాక్యాలు వారి జీవితంలో ఉన్నాయా అనిపిస్తుంది. వారు అలాగనే పరిచర్లో కనబడతారా అనిపిస్తుంది, అలాగే మందిరంలో కనబడతారా అనిపిస్తుంది. పెడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఆ స్టేటస్ పెడుతున్నటువంటి ఆ లైఫ్ నీ దగ్గర ఉందా అనిపిస్తుంది. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు మనల్ని కేవలం ఈ లోక సంబంధమైనటువంటి స్టేటస్లకి వీటికే పరిమితం చేసేవాడు కాదు. నీ ద్వారా దేవునికి ఎంతైనా కొంత ఉపయోగం ఉండాలి, నీ ద్వారా తన నామం గణపరచబడాలి, నీ ద్వారా తన నామానికి మహిమ రావాలి, నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. అబ్రహాము జీవితంలో ఎందుకు చేశాడంటే, నేటి వరకు కూడా ఒక ఉన్నతమైనటువంటి సాదృశ్యం, దేవుడు సర్వశక్తుడైనటువంటి దేవుడు అని తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తం తోడుగా ఉంటే, ఏమండి, దేవుని హస్తం తోడుగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే అసాధ్యమైనటువంటి కార్యాలను చేస్తాడు. ఇప్పుడు ఏ రాజు ఉన్నాడా, ఏ ప్రధాని ఉన్నాడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏ మంత్రి ఉన్నాడా, ఏ ఎమ్మెల్యే ఉన్నాడా అన్నది మనకు అవసరం లేదు. వారి కొరకు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? తిమోతి పత్రికలో ఉంటుంది ఒక చక్కని మాట, రండి చదువుకుందాం. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక చదవం. ఎక్కడ? అధ్యాయం 2వ అధ్యాయము, కరెక్ట్, చదవండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, ఆగండి, దేని కొరకంట? మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఎలా ఉండడానికి? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మనం సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా, అంటే నీ పనుల కంటే కూడా, నీ ఉద్యోగాల కంటే కూడా. ఎందుకంటే సహజంగా చాలామంది ఏం చేస్తారంటే ముందు వాటిని పెట్టుకుంటారు, వాటిని పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుని పెట్టుకుంటారు. కానీ ప్రియారిటీ ఎప్పుడు కూడా, మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా దేవుని వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకో, ప్రార్థనను ముందు పెట్టుకో, అందరి కొరకు విజ్ఞాపనలు చేయి, ప్రార్థనలు చేయి, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపనలు చేయి, ప్రార్థనలు చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది చేయుట దేవుని దృష్టికి ఏంటంటే అనుకూలమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏ అధికారి హృదయమైన దేవుడు తిప్పగలడు? ఇది కడుతున్న ప్రారంభంలో, ఇది మనం వేస్తున్నప్పుడు కబురు వచ్చింది మాకు, అర్జెంటుగా పలానా ఆఫీసర్ గారి దగ్గరికి రండి, దీని ఎక్కడ పనులు అక్కడ ఆపండి, పనులు చేస్తే వీల్లేదు అని చెప్పడం జరిగింది. సాయంకాలం కలవాలి. ఈలోపు ఇక్కడ స్థానికంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేసినప్పుడు, ఏం పర్లేదు మీరు వెళ్ళండి, సాయంత్రం పలానా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళమని చెప్పినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఆఫీసర్ గారు రుసరుసలాడుతూ వెళ్ళారనమాట. ఇక్కడ నుండి సాయంత్రం కలవండి, ఎట్టి పరిస్థితులు వేయడానికి వీల్లేదు, పనులు సామాన్లు అన్నీ ఆపేసి జరిగినప్పుడు ఆ సాయంకాలం వెళ్ళడానికి ముందు ఏం చేశామంటే ప్రార్థన చేసాం. నాయకుల మీద ఎవరి మీద ఆధారపడలేదు, ప్రార్థన చేసాం. ప్రార్థన ఫలితం అద్భుతం ఏంటో తెలుసా? ఫలానా టైంకి కలవమని చెప్పినప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఏదైతే అక్కడ ఉందో అక్కడికి వెళ్ళాం.
నేను, అమ్మగారు, ఇంకా కొంతమంది పెద్దలు వెళ్ళినప్పుడు మేము వెళ్ళేసరికి ఆఫీసరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు చాలా స్పీడ్గా. ఏమిటి అంటే వారి ఇంటి నుండి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, ఎవరికో సీరియస్గా ఉంది, అర్జెంటుగా వారి అమ్మగారి గురించి మొత్తానికి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. మమ్మల్ని అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకెప్పుడు కూడా పనిని ఆపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆలోచన చేస్తే మన పక్షంగా నిలబడేది ఎవరో? దేవుడే. ఇదే గణపతి నగర్ ప్రాంతంలో కూడా జరిగింది. అక్కడ అందరూ సంతకాలను సేకరణ చేసి సంతకాలన్నీ చేపించుకొని అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో కంప్లైంట్ పెట్టారు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదని. కానీ వాస్తవం ఏంటంటే ఆ స్థలము తీసుకున్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడ ఎవరు ఒక ఇల్లు కూడా లేదు, ఒకే ఒక ఇల్లు ఉంది, అది కూడా క్రిస్టియన్ హౌస్. అయితే ఎవ్వరు లేరు. కానీ కరోనా తర్వాత మనం మెల్లిమెల్లిగా కట్టే టైంకి అప్పటికి చాలా ఇల్లులు లేసాయి. వారందరూ కూడా సంతకాలు సేకరణ చేశారు, అక్కడ పంచాయతీలు పెట్టారు. వారు వచ్చి నోటీసు అంటించి వెళ్ళారు, ఇక్కడ ఏది కట్టడానికి వీల్లేదని. మేము వెళ్ళాం, లేదండి చాలా తీవ్రంగా అక్కడ సంతకాలు ఎన్ని చేశారండి, వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, నిలబెట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఆరాధన జరగడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. మేమేం చేసామంటే మేము కూడా వెళ్ళి సంతకాలు సేకరణ చేద్దాం, అక్కడ ఉన్న వారికి ఇష్టమైన వాళ్ళకి అన్నట్టుగా అక్కడ దాకా వెళ్ళి రోడ్డు దిగాల్సింది. అమ్మగారు అన్నారు, వద్దొద్దు, వాళ్ళ దగ్గరకు వద్దు, పదండి వెళ్దాం, మందిరం దగ్గరికి వెళ్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభువే సహాయం చేస్తాడంటే అద్భుతం ఏంటో తెలుసా? మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసాం, ఆ సంతకాల సేకరణ అనేది పక్కన పెట్టేసాం. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు అంటే అతను ఒక హ్యాండిక్యాప్గా కాదు, కాళ్ళు చేయి పడిపోయి ఆ మంచం మీద ఉంటున్నటువంటి వ్యక్తి. అతను మాకు ఫోన్ చేసినప్పుడు ఏంటి విషయం అనేది తెలుసుకున్నప్పుడు అతను అన్నాడు, మాకు తెలిసిందన్నా ఇలాగ మందిరం ఆపారన్న విషయం. అతనికి వాళ్ళ అన్యుల కుటుంబం, మేము ప్రార్థన చేస్తానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అతను అన్నాడు మాట, మాకు తెలిసిందని ఇలా మందిరం ఆపారని, ఫలానా పంచాయతీలో ఫలానా ప్రెసిడెంట్ గారి దగ్గర ఫలానా ఒక వ్యక్తి ఉంటాడు, ఒక సహోదరుడు ఉంటారు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే తప్పకుండా సహాయం చేస్తాడంటే ఆయన ఆ మాట చెప్పాడు. మంచం మీద ఉంటాడు అతను మాట పెట్టుకుని మేము అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పేరు రాజశేఖర్ అని, అతను ఎవరో మాకు తెలియదు, పులపాకలో ఉంటారు, అతను ఎవరో మాకు తెలియదు. అతని దగ్గరకు వెళ్ళినప్పుడు బయట నిలబడి మాట్లాడడం, అలాగే అమ్మగారు ఏదో ఒకటి చేద్దాము, నేను మాట్లాడతాను అని అతను చెప్పడం జరిగింది. మేము వచ్చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ అమ్మగారిని చూసి, అమ్మగారు ఎవరో తెలుసా, పలానా రోజు మందిరం ముందు నేను ఆటో ఆగిపోయింది, ఆటో నాకు ప్రార్థన చేశారు, అప్పుడు గర్భఫలం దేవుడు ఇచ్చాడు, ఆ అమ్మగారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వారి పక్షంగా నువ్వు నిలబడాలంటే వారందరూ పూనుకొని ఏం చేశారో తెలుసా, గణపతి నగర్లో ఆ మందిర నిర్మాణానికి నిలబడి ఆఖరి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి నిలబడినట్టుగా దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడుకుంది ఎవరిని? వాడుకుంది ఒక మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని, వాడుకుంది ఒక ముక్కుమొహం తెలియనటువంటి వ్యక్తిని. అసలు వారికి ప్రార్థన చేసిన విషయం అమ్మగారు వాళ్ళకు కూడా గుర్తులేదు, ఎందుకంటే ఎవరో ప్రార్థన చేయించుకున్నారు అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఏ వ్యక్తి అయితే సహాయం చేయాలో ఆ వ్యక్తిని అక్కడ నిలబెట్టాడు. ఈరోజు ఈ విషయాలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు మనుషుల మీద ఆధారపడుతుండం, మనుషుల సామర్థ్యం మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడడం, దేవుడి కార్యాల మీద ఆధారపడడం, దేవుని హస్తం వైపు చూడడం. అందుకే ఏ స్థితిలో ఉన్నవారు చాలామంది ఇంకా అదే స్థితిలో. ఈరోజు ప్రభు మన ఆ స్థితిలో ఉండడానికి కాదు పిలిచింది, మన జీవితంలో కొన్ని అద్భుతాలు చేయడానికి, మన ఒక ఆశీర్వాదకరంగా, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనకే ఈరోజు దేవుని హస్తము నీ మీద ఉండడానికి, నీకు తోడుగా ఉండడానికి ప్రభు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, అదే నిర్గమాకాండం ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలోకి మనం వస్తే, నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, సరే సూటిగా ఈ మాట చదువుదాం. చూడండి,
మూడో వచనం చదవండి. రెండవ వచనం కూడా, నీవు వారిని పోనీయలక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల. ఒకవేళ ఇంకా నీ హృదయం మారకపోతే, వినాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా దేవుని హస్తాన్ని నువ్వు ఆశ్రయించకపోతే, దేవుని మీద నువ్వు ఇంకా ఆధారపడకపోతే ఏం జరుగుతుంది అక్కడంట, ఇదిగో యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదకును, నీ గొర్రెల మీదకును, గాడిదల మీదకును, ఒంటెల మీదకును, ఎద్దుల మీదకును, గొర్రెల మీదకు వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగు. ఈ వాక్యం నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజల పక్షంగా ఉంటాడు. దేవుడు తన ప్రజల పక్షంగా విరుద్ధంగా ఉన్న వారికి వ్యతిరేకంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం ఇలా ఏం చేస్తామో తెలుసా, రివెంజ్ అనేది మనం తీసుకోవాలని చూస్తాం. వెంజన్స్ అనేది మనం చేయాలనుకుంటాం. అంటే ఎవరి ద్వారానో మనకు కష్టం కలిగినప్పుడు వాళ్ళని మనం ద్వేషిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచించే విధానం మన చేతిలో తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పనా, ప్రభు నీకు తోడై ఉన్నాడు అనుకో, ప్రభు దగ్గర నువ్వు దీన మనస్కుడై ఉన్నావు అనుకో, ప్రభువుకి నువ్వు అప్పగించుకున్నావు అనుకో, నీ పక్షం ప్రభు అప్పుడు పూనుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన అనుకుంటాడు, వీళ్ళు వాళ్ళ చేతిలో తీసుకుంటున్నాడు, ఇంకా నాతో పనే ఉంది. ఏమండి, వాళ్ళ చేతిలో తీసుకుంటున్నా నాతో పనే ఉంది. ఒకసారి ప్రభు అన్నాడంట, ఒక వ్యక్తితో మాట్లాడుతూ రోడ్డుకి వెళ్తుంటే ఒక పెద్ద బండరాయి ఉందంట. ఆ బండరాయి ఉంటే దాన్ని తోయమని చెప్పాడంట. సరే దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తోస్తున్నాడంట. అది ఎంత దోసినా కదలట్లేదు. ఒకరోజు దోసాడు, రెండో రోజు దోసాడు, మూడో రోజు తోసాడు, నాలుగో రోజు తోసాడు. మొదటి రోజు ఉన్న ఆసక్తి, రెండో రోజు ఉన్న ఆసక్తి, మూడో రోజు ఉన్న ఆసక్తి, నాలుగో రోజు ఉన్నటువంటి విశ్వాసం, ఐదో రోజు ఉన్నటువంటి విశ్వాసం, ఈ తోస్తున్న దినాలన్నిటినీ గమనిస్తే కరిగిపోతూ తర్వాత ఇంకా ఆయన మాటలో మార్పు వచ్చేసింది. చెల్లి వింటున్నావా? ఆయన మాటలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు తోలనాటం ప్రారంభించాడు. దేవుడు తొయ్యమని చెప్పాడు, ఏం సహాయం చేస్తున్నాడు? తొయ్యమని చెప్పాడు, ఇది నా వల్ల అవుతుందా, నా వల్ల జరగదు, ఇది ఎందుకంటే పెద్దది కదలట్లేదు కదా అని సనుక్కోవడం ప్రారంభించాడు. ఆ రోజు ప్రభు అతనితో మాట్లాడాడంట. ఏమనంటే, డిపి వింటున్నావా? ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను తోయమని చెప్పాను అంతే, దాన్ని కదిలించమని అయితే నేను చెప్పలే. నా మాటకు నువ్వు విధేయత చూపితే చాలు. ఇంకా నీకు గమనించుకున్నావు లేదో, నువ్వు ఈ తోస్తున్న దినాలన్నిట్లో నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటే, ఒకప్పుడు నువ్వు చాలా బలహీనుడిగా ఉండేవాడివి. దాన్ని తోస్తూ నువ్వు ఇప్పుడు ఏమైపోయావో తెలుసా? బలవంతుడైపోయావు. నీకు ఒక సామర్థ్యాన్ని వచ్చింది. రెండోది ఏంటంటే, నేను రిజల్ట్ కోరుకోవట్లేదు, నేను దాన్ని తీసి పక్కన పెట్టమని నేను కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే, నేను చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపించడం మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి కూడా నువ్వు చేయలేదు. అదేంటో తెలుసా? ఒక్కసారైనా ఇన్నిసార్లు సనుక్కున్నావు కానీ, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అన్నావా? ప్రభువా నేను ఇది నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయి అని ఒక మాటైనా పలికావా? ఈరోజు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏంటంటే, ప్రభు మాట తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతికితే బాగుంటామో తెలుసు, ఎలా విధేయత చూపిస్తే దీవించబడతామో తెలుసు. కానీ చాలామంది హృదయం కఠినం చేసుకొని వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి స్వభావాలతో పనిచేస్తున్న వారు నేటికి ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో వృద్ధి కనబడట్లేదు. కానీ ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి ఆయన చెప్పినట్టుగా రిజల్ట్ చూడకండి. రిజల్ట్ మన చేతిలో లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఏ రోజైనా, ఇప్పటికైనా ఒక మాట అడుగుతున్నాను, ఏ రోజైనా వెళ్ళిన డాక్టర్ డిగ్రీ సర్టిఫికేట్ చదివి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమండి, ఏ రోజైనా మీకు గమనిస్తే డాక్టర్ గారి రూమ్లో ఏముంటుందంటే, ఒక సర్టిఫికేట్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే లామినేషన్ చేసి పెడతారు, లేదా ఫ్రేమ్ చేసి పెడతారు. ఏ రోజైనా ఆయన డిగ్రీ అంటే ఆయన ఎంతోకాలం ఏం చదివాడు, ఎలా చదివాడు, ఎక్కడ చదివాడు, ఇది చదివి వెళ్ళావా? పోనీ అది నిజమైన సర్టిఫికేటా ఫేక్ సర్టిఫికేటా నీకు తెలుసా? తెలియదు. ఆ డాక్టర్ని నమ్మి వెళ్తాం. అలాగే మన జీవితంలో గమనిస్తే ఏ డాక్టర్ని బట్టి కాదు,
ఏ వైద్యశాలను బట్టి కాదు, ఏ మనుషుని బట్టి కాదు. నీకు క్షేమం దొరికేది దేవుని ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన బలిష్టమైనటువంటి చేతుల కిందకి మనము రావాలి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఫిలిష్తీయులు దేవుని మందస్సమును పట్టుకొని తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందస్సము ఎదుట నేలను బోర్లపడి ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందస్సము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరినో అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. యెహోవా హస్తం అష్టోదు వారి మీద, చెప్పండి ఎవరి మీద? యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగములతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తం మన మీద, మన దేవత యొగు దాగోను మీద బహుభారంగా ఉన్నదే. ఆయన మందస్సం మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా. ఇది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు ఏం చేశారు? దేవుని మందస్సాన్ని తీసుకొచ్చి అష్టోదు దేవత దగ్గర పెట్టారంట. ఏం జరుగుతుంది గమనిస్తే, ప్రతిరోజు వీళ్ళు లేచి చూస్తే, ప్రాతకాలంలో ఉదయకాలం లేచి చూస్తుంటే ఏం జరుగుతుంది అంటే, వారి దేవత అక్కడ సాష్టాంగపడుతుంది. ఈ వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఈ మాటని ఇలా ఉంచి, నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఈ మాటను అలా ఉంచండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్త్రం చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. పరిశుద్ధతలో ఆయన మించిన వాడు లేడు. యేసు క్రీస్తు వారిని మనం, ఎందుకంటే బైబిల్ని ఈ రోజుల్లో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ప్రభువుని ఎరగని వాళ్ళు ఏంటంటే సమాజంలో ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో పాపం ఉంది, ఇది ఒక పాప పుస్తకం, ఇది ఒక వ్యభిచార పుస్తకం అని నానా దుర్భాషలు ఆడుతున్నారు. మీరు గమనిస్తే మనం ఎప్పుడు కూడా ఈ మనిషిని పోలి ఉండండి, ఆ మనిషిని పోలి ఉండండి, ఆ మనిషిని పోలి ఉండండి దేవుని వాక్యం ఎప్పుడు చెప్పలేదు. దేవుడు వారి జీవితాలను ఎందుకు బట్టబయలు చేశాడంటే, వీరందరూ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఎక్కడ ఎవరిలో పరిశుద్ధత లేదు, మనలో ఎక్కడ ఎవరిలో పరిశుద్ధత లేదు. మరి పరిశుద్ధత ఎవరు ఉంది? ఆయనలో మాత్రమే. అందుకే యేసుక్రీస్తు వారి లైఫ్ మొత్తం మనం చూస్తే ఎక్కడ కూడా ఆయన పాపం చేసినట్టుగా కనపడదు. దేవుని స్తోత్రం కలుగురు గాక. మనం చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? నువ్వు చూడాల్సింది మనుషులు కాదు, పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత కలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
మనుషుల ద్వారా మనకు విమోచన లేదు గనకే, బలుల ద్వారా మనకు విమోచన లేదు గనకే ఆయన ఈ భూమి మీదకి ఆయన మనుషుడిగా వచ్చాడు. ఏ పాపం ఎరుగనటువంటి ఆయన మన కొరకు మన పాపములు మోసుకొని ఏం చేశాడంటే సిలువకు తనను తాను అప్పగించుకున్నాడు. మనందరి కొరకు పాప పరిహార్థ బలిని ఆయన సిలువలో చెల్లించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చూడాల్సింది ప్రభువుని, నువ్వు పరిగెత్తాల్సింది ప్రభు వైపు చూస్తూ, నువ్వు బ్రతకాల్సింది నమ్మకంగా ప్రభు కొరకు నువ్వు జీవించే ఆ జీవితం ఒక దినము ప్రభువుతో పాటు యుగయుగాలు పరిపాలన చేస్తాం. వేలుపులలో ఆయన వంటివాడు ఎవరు లేరు, పరిశుద్ధతలో ఆయన వంటివాడు ఎవరు లేరు. వారందరి జీవితాలు ఎందుకు చూపించాడు అంటే ఇదిగో ఒక హెచ్చరిక, డేంజర్ సిగ్నల్. నేను ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఒకతను వెహికల్ వెళ్తుంది, కటికి చీకట్లో వెళ్తుంది, హెడ్ లైట్లు వేసుకుని వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా సడన్గా ఒక కుందేలు లాంటిది ఏదో ఆ రోడ్డు మీదకి వచ్చింది, ముంగిసో కుందేలో. దాన్ని చూసి ఆపేసి దిగెళ్ళి చూస్తే దానికి అవతల పెద్ద గుంట పడిపోయి, అంటే అది రాకపోతే ఈ వెహికల్ వెళ్ళి ఎక్కడుండేదంటే దాంట్లో పడిపోయేది. వెంటనే అతను అక్కడే మోకాళ్ళు వేసి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అసలు అలాంటి ప్రమాదం ఎలా తప్పిందా అని అతనికే ఆశ్చర్యం వేస్తుంది. ఆ టైంకి ఆ జంతువు రావడం ఏంటి అన్నట్టుగా. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నా ప్రతి పరిస్థితుల్లో సొల్యూషన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మనుషుడి వల్ల మనకు మేలు దొరకదు, ఏ అధికారుల వల్ల దొరకదు. నీ జ్ఞానం కాదు, నీ టాలెంట్ కాదు, నీ సామర్థ్యం కాదు. చాలామంది దేవునికి సమయం ఇవ్వకుండా వారి టాలెంట్ల మీద ఆధారపడుతూ ఉంటారు. దేవుడు పదే హెచ్చరిస్తున్నప్పటికీ, పదే మాట్లాడుతున్నప్పటికీ, పదే బోధిస్తున్నప్పటికి కూడా దేవుని మాటను పెడచెవిన పెడుతూ నేటి వరకు కూడా లాభం చూడనటువంటి వారు, మేలు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి తమ హృదయాలు ఇవ్వనటువంటి ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, యవన కుమార్తెలు ఉన్నారు. మీకు తెలుసు దేవుని ఏంటో, దేవుని యొక్క ఆయన కృప ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మీకు తెలుసు. అయినప్పటికీ ఇంకేదో ఆశించి, ఇంకేదో కోరుకుంటూ, ఇంకేదో రావాలని, ఇంకేదో చేయాలని, దేవునికి తర్వాత ఇద్దాంలే సమయం, మేమేం వ్యతిరేకించట్లేదు, కానీ దేవునికి ఇప్పుడే కాదు, మేము చేయాల్సింది చాలా ఉంది, తర్వాత ఇద్దాంలే అనుకుంటున్నారేమో. మనకు ఆ అష్టోదు గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో లోకంలోనే ఎలాంటి దేవుళ్ళు దేవతలు లేదా ఎలాంటి ఘనత కలిగిన ఎలాంటి భాగ్యం, అది కేవలం ఒక ఉదాహరణగా మనం చూస్తున్నాం. ఏదైనా ఆయన ముందు సాగిలపడాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అనుకుంటున్నారు మేము పోయిపోయి ఈయన మందస్సంతో ఎందుకు మేము పెట్టుకున్నాం. ఇదిగో ఈ మందస్సము పెట్టుకోవడం ద్వారా మాకు అక్కడంట దేవుని హస్తం ఎలా ఉందంట, భారంగా ఉంది. ప్రియ సంగమా, దేవుని హస్తం మనకు భారంగా ఉండకూడదు. మనకు ఎలా ఉండాలో తెలుసా? తోడుగా ఉండాలి. నీ పక్కన చెప్పండి మాట, ఎలా ఉండాలి? దేవుని హస్తం తోడుగా ఉంటే క్షేమం, దేవుని హస్తం తోడుగా ఉంటే విజయం, దేవుని హస్తం తోడుగా ఉంటే నీకు మేలు, దేవుని హస్తం తోడుగా ఉంటే నీ ముందు శత్రువు నిలవలేడు, దేవుని హస్తం తోడుగా ఉంటే నీ నిందలు తొలగించబడతాయి. దేవుని హస్తం నీ పక్షంగా ఉంటే కానీ దేవుని హస్తం నీకు వేరుగా ఉంటే, భారంగా ఉంటే ఏం సాధించగలం, ఏం చేయగలం? అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఇక్కడ సమయల గ్రంథంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. 75వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు ఏంటంట, కొంతమంది ఏం చేస్తారంటే కొమ్ములు ఎత్తుతారు. అంటే ఏంటో తెలుసా? వారికి ఎందుకు గర్వం ఉంటుందో తెలీదు, ఎందుకు అహంకారం ఉంటుందో తెలీదు, అసలు ఎక్కడ విధేయత చూపించడానికి ఇష్టపడరు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, కొమ్ము ఎత్తకుడి. మనం కొమ్ము ఎత్తడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే కొమ్మెత్తడం, దేవుని మాటకి విధేయత చూపించకపోవడమే కొమ్మెత్తడం, దేవునికి వేరుగా నడుచుకోవడమే కొమ్మెత్తడం.
ఆయన అంటున్నాడు, ఇదిగో కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎందుకో తెలుసా? దానికి కారణం కింద ఉంటుంది 7వ వచనంలో. అగో తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు ఏ దిక్కుకు పరిగెత్తినా మనకి హెచ్చు కలగదు. నానా దిక్కులకు వెళ్తున్నారు ఈ రోజుల్లో, కానీ ఏ దిక్కు కన్నా వెళ్ళు, దేవుడు లేని దిక్కు అంతా శూన్యమే, అంతా శూన్యమే. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట 7వ వచనంలో, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చును. పక్కన చెప్పండి మాట, ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. నువ్వు తగ్గించబడాలా, హెచ్చించబడాలా? తగ్గించబడాలా, హెచ్చించబడాలా? తగ్గించబడాలా, హెచ్చించబడాలా? నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది. దేవుని మాట విన్నావా? దీన మనస్కుడై ఉన్నావా? దేవునికి విధేయత చూపించావా? దేవుని హస్తం నీకు తోడయిందా? నువ్వు ఏ స్థితిలోనూ ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు తగ్గించుకోలేదు, ఇగో కొమ్ము ఎత్తేవాడుగా ఉన్నావా, కొమ్ము ఎత్తేదానిగా ఉన్నావా అంటే దేవుని మాటను పెడచెవిని పెట్టేవారుగా. కొంతమంది వందనాలు కూడా చెప్పారండి, ఎంత విచిత్రమో. అసలు వందనాలు అనే మాట వారి నోట నేను ఎప్పుడు వినలేదు. దాన్ని ఏమంటారో తెలుసా? హృదయ గర్వం అంటారు. ఎందుకు అంటే అమ్మగారిని చూడండి, మనందరికీ ఒక చక్కని మాదిరి ఎవరైనా ఉన్నారంటే అమ్మగారే. సండే స్కూల్ పిల్లలు చెప్పరు, యవనస్తులు చెప్పరు, చాలామంది సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చెప్పరు. ఏదో చెప్తే బలవంతంగా వందనాలు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అందరూ చెప్తారేమో, బలవంతంగా వందనాలు చెప్పించుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు. నీ స్వభావం నీ ప్రవర్తనలోనే ఉంటుంది. నీ స్వభావం, నీ విధానం నీ ప్రవర్తనలోనే ఉంటుంది. వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు అదే అంటున్నాడు, ఎవరు తగ్గించబడాలో, ఎవరు హెచ్చించబడాలో వారి విధానాన్ని బట్టే ఉంది. అమ్మగారు ఏం చేస్తారు? చిన్నపిల్లలతో సహా అమ్మగారే వందనాలు చెప్తారు, అమ్మగారే ఎదురెళ్ళి వందనాలు చెప్తారు. ఆఖరికి వాళ్ళు ఎంత బొడ్డోలైనా చిన్నపిల్లలైనా అమ్మగారే వందనాలు చెప్తారు. మీరు గమనించడం కావాలంటే ఏదో ముఖస్థుతి కోసం ఈ మాట చెప్పట్లేదు. ఒక మాదిరి. కానీ మనం ఏమండి చూస్తున్నారేమో, చెప్పాల్సి వస్తుందేమో, ఏమండి మిస్ అయిపోయాంలే, పర్వాలేదు, తప్పించుకున్నాంలే. మనుషులను బట్టి కాదు, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన హృదయం అంట ఏం నిండుద్దో నోరంట అది మాట్లాడుతూ ఉంటుందంట. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, 8వ వచనంలో, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంబారుతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను. నేనైతే చూడండి, ఇంతవరకు వినండి, ముందేం చెప్తున్నాడు? భక్తిహీనులకు కలగబోతున్నటువంటి శ్రమ చెప్తూ, కానీ అదే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నేనైతే అలా ఉన్నాను, నేనైతే నిత్యము, అందరు చెప్పండి, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనులు కొమ్ములన్నిటినీ ఎవరు విరగొడతారు? నేనే. అక్కడ రాయబడింది ఎవరి మీద? నేనే విరగొట్టదను, నీతిమంతులు కొమ్ములు హెచ్చించబడను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన తట్టి చెప్పండి, నీ కొమ్ములు హెచ్చించబడతాయని. అలాగంటున్నారా? నీ కొమ్ములు బాగున్నాయి అంటున్నారా? ఏమండి, మనసులో మాత్రం వీళ్ళకి భలే కొమ్ములు ఉన్నాయిలే అనుకొని పైకి మాత్రం హెచ్చించబడతాయి అంటున్నారు. కొమ్ములు అంటే అక్కడ ఉదాహరణగా మనం చూస్తే నీ యొక్క ఘనత. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను హెచ్చించేవాడు దేవుడే. ఆయన చేతిలో ఉన్నాం మనం, ఆయన బలిష్టమైనటువంటి చేతుల్లో ఉన్నాం, ఆయన కృప కలిగిన చేతుల్లో ఉన్నాం, ఆయన ఆశీర్వాదకరమైన చేతుల్లో ఉన్నాం. ఎవరికి దేవుని హస్తం తోడై ఉంటుందో వారికి దీవెనే. ఆమేన్. ఈరోజు ఆయన హస్తము మనకు తోడుగా ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దేవుని మాటని ముందుంది. దేవుణ్ణి నెరిగినవాడు తగిన సమయమందు తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లుగా దీన మనస్కుడై ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును, ఆయన చేతుల్లో మనకు క్షేమం ఉంది, ఆయన చేతుల్లో మనకు సంరక్షణ ఉంది, ఆయన తోడుగా ఉన్న ప్రజలకు విజయం ఉంది. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, యోర్దాను, ఎర్ర సముద్రములు, శత్రుశేషాలు ముందు నిలబడిన వాటన్నిటినీ జయించి ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం దేవుడే వారికి ఇచ్చాడు. వారి చేతుల్లోకి తీసుకున్నటువంటి వారు, దేవుని మాటను పెడచెవిన పెట్టిన వారు, వ్యతిరేకమైనటువంటి కొమ్ములు, వ్యతిరేకమైనటువంటి మాటలు, భక్తిహీనత కలిగిన వారు, అదే చేతులు భారంగా ఉన్నాయి ఆ ప్రభువు మీద. ఆ ప్రభు యొక్క హస్తం భారంగా ఉందంట ఆ ప్రజల మీద. ఇది నా ప్రియ సంగమా, భారంగా గడుపుతున్నావా? లేకపోతే దేవుని బట్టి ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతున్నావా? ఒకవేళ ఇప్పటిదాకా భారంగా ఉందేమో, ఆయన బలిష్టమైన చేతుల కిందకు వద్దాం, దీన మనస్కులై ఉందాం, దేవుని మాటకు విధేయత చూపిద్దాం, హృదయంలో ఆయనకు స్థానం ఇద్దాం, ఆయన మన కొమ్ములో హెచ్చించినట్లుగా దీవించబడదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. మేము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ గణనామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం నీ చెంతనికి చేరిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుందాం తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. లోకమందు మేము నశించిపోవడం ఇష్టం లేక మా పిత్ర వంశాపరమైన నా తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశ భక్తిహీనతకి మూలాధారమై ఉండగా ప్రభువా, దానిని మా జీవితాల్లో, మా తలంపుల్లో, మా ఆలోచనలో, నాలో మాలో అయ్యా వేలుతూ ఉండగా మమ్మల్ని పడగొట్టేది, మమ్మల్ని పాడు చేసేది, మమ్మల్ని దిగజార్చేది, మమ్మల్ని కృంగజేసేది, అవమానం కలిగించేది, అపకీర్తి కలిగించేది, నాయనా అది కనపడకుండా చేసేది ప్రభా. నాయనా, నేటి దినాల్లో అయ్యా ఏలుతూ ఉండగా మరొక్కసారి మీరు నాతో మాట్లాడారు తండ్రి. మా కొమ్ములు పైకెత్తాలని, ఒక ఉన్నతమైన స్థలంలో నీ పిల్లలైన మేము ఉండాలని తండ్రి, వారు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు నిత్యము నీ బాహువుల కింద భద్రపరచబడి ఉండాలని నీ బాహువులు తోడుగా ఉంచా తండ్రి. నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలం ఒక అద్భుతంగా మీరు నాతో, మా అందరితో మాట్లాడారు ప్రభు. ఒక్కసారి మమ్మల్ని క్షమించ. ఇంకా ఏది మమ్మల్ని పట్టుకుందో, ఏలుతుందో, ఎక్కిరించి పాలు చేస్తుందో, నీ పాదముల దగ్గర వంగలేకపోతున్నాము, లోబడలేకపోతున్నాము, నీ మాట వినలేకపోతున్నాము. ప్రతి వారికి తెలుసు అయ్యా, నాకు నాది తెలుసు, మా అందరికీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వారికి తెలుసు తండ్రి. క్షమించు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మాట్లాడారు, నాయనా నీకు వందనాలు. నీ మీద ఆధారపడిన వారు బాధ్యత కలిగి ఉంటారయ్యా. నాయనా నా తండ్రి, నీ మాట వినినవారు కష్టపడతారయ్యా. ప్రభా నీకు స్తోత్రం తండ్రి. నీకు లోబడేవారు నమ్మకంగా నిలబడగలుగుతారయ్యా. అవునయ్యా. మమ్మల్ని కనికరించు. లోబడే జీవితాలు ప్రభు. మాట వినేవారుగా, లోబడేవారుగా, నాలో వ్యతిరేక తలంపులు, ఆలోచనలు తండ్రి భక్తిహీనతకు మూలాధారమైనవి తండ్రి పెళ్ళగించండి. యవనస్తుల్లో, యవనాంధ్రుల్లో, పురుషుల్లో, స్త్రీలలో
నాయన ప్రతి కుటుంబాల్లో బాలుల్లో ఉండి వైఖరయ్యా తీసివేయండి. నీ పిల్లలందరూ మంచివారి అన్నవయ్య. దుష్టుడు అనేక విధములతో మాట విననివ్వడయ్యా, లోబడనివ్వడయ్యా, విధేయత చూపనివ్వడయ్యా, తగ్గించుకొనివ్వడయ్యా. రకరకాలైన తలంపులతో కొమ్ముని ఎత్తులాగా పైకెత్తులాగా చేస్తాడు నాయన. తండ్రి, వాడి తలంపులు, వాడి ఆలోచనలు మా జీవితాల్లో నుండి పెళ్ళగించాను అయ్యా. నీ బావుల కింద క్షేమం ఉందని, భద్రత ఉందని, ఆశీర్వాదం ఉందని, దీవెన ఉందని, నెమ్మది ఉందని, కార్యసిద్ధి విజయవంతంగా జరిగించని బావుల కిందకయ్యా సంఘము, సేవ, కుటుంబాల వ్యక్తులుగా మేమందరం భద్రపరచబడినట్లుగా నీ కృప దయచేయి. కూడి వచ్చిన ప్రతి వారు కొమ్ము పైకి ఎత్తబడినట్లుగా, నీ మాటకి లోబడేవారుగా, విధేయత చూపువారుగా నాయన, నీ సన్నిధిలో నిత్యము ఆనందించేవారుగా, ఒకరినొకరు నాయన ప్రేమపూర్వకంగా నాయన ప్రోక్షించుకొని నాయన, గౌరవించుకొని నాయన, సమాధానంతో నాయన నీ నామాన్ని కనపరిచే కుటుంబాలుగా మమ్మల్ని ఎత్తుపట్టి నాలో ప్రతి బలహీనతను విడిపించి దైవజనులు నిలవబెట్టి అద్భుతమైన సందేశాన్ని మా కొరకు, నా కొరకు ఇచ్చేవుతాను. దాన్ని నా జీవితంలో నాయన ప్రాణాత్మ దేహాలు దానిలో అవలంబించినట్లుగా, సిద్ధపరచుకున్నట్లుగా, స్థిరపరచబడినట్లుగా సత్యములు నాయన మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠింపజేసి వాక్యమందు ఏరుపారి ఫలభర్తముగా రాబోతున్న కాలమందు ఫలవంతముగా ఫలించినట్లుగా నీ కృప మా అందరి అనుగ్రహించి మీ దాసులు ఇంకా ఘనంగా వాడుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.